ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు. మనం డిసెంబర్ నెలలో ప్రవేశించాం. క్రైస్తవుల జీవితాల్లో ఈ నెల ఆనంద మాసము అంటారు. క్రైస్తవులు ఈ నెలను ఆనంద మాసము అంటారు. అంటే మనకి ఈ నెలలో ఆనందాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. ఈ జీవితంలో మన జీవితాలు ఈ నెలంతా కూడా ఆనందములో మునిగి తేలుతూ ఉంటాం. దేవుడు మనకి అనేకమైనటువంటి గిఫ్ట్లు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే మనకి ఈ లోకానికి గిఫ్ట్గా వచ్చినటువంటి మంత్ ఈ డిసెంబర్ మంత్. దేవుడే ఈ లోకానికి గిఫ్ట్గా వచ్చేసాడు కదా. అంత మంచి నెలలోకి మనము ప్రవేశించాం. క్రిస్మస్ నెలలో మనం ప్రవేశించాం. కాబట్టి అందరూ కూడా ఈ నెలంతా కూడా చాలా చక్కగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. సంతోషంగా దేవుణ్ణి సమయం దొరికినప్పుడల్లా కూడా మనము చక్కగా మందిరానికి వచ్చి ఆరాధిస్తూ ఉండాలి. అంతేకాకుండా మీ ఇళ్ళ దగ్గర మీరు ఇంటింటా క్రిస్మస్ ఆరాధన వేడుకలు కూడా మీరు ఏర్పాటు చేసుకోండి. చక్కగా మీరు ఈ నెలలో మీరు దేవుణ్ణి మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకుని పిలుచుకుని చక్కగా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ లాగా మినీ క్రిస్మస్లు మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోండి. ఈ నెలలో ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని మీరు జనవరి 1 వరకు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎవరికి ఆసక్తి ఉంటే వారు చక్కగా మీ ఇంటి దగ్గర క్రిస్మస్ ఏర్పాటు చేసుకోండి. దేవుణ్ణి ఆరాధించండి. అలా మీరు సంతోషాన్ని మీరు వ్యక్తం చేసుకోవాలి. మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని సహోదరులతో దేవుణ్ణి ఆరాధిస్తూ పంచుకోవాలి. ప్రతిరోజు కూడా పండగ రోజే. ఏంటమ్మా? ప్రతిరోజు పండగ రోజే. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన మందిరములో, మన సంఘములో ప్రతిరోజు కూడా పండగ రోజే. కాబట్టి మీరు రోజు దేవుణ్ణి ఆరాధించండి. ఈరోజు వాక్యాంశం ఏమిటంటే ప్రతిరోజు నీ జీవితంలో యేసు ప్రభు ఉండాలి. ఏంటమ్మా ఈరోజు వాక్యాంశం ఏమిటి? ప్రతిరోజు నీ జీవితంలో, మన జీవితంలో యేసు ప్రభు ఉండాలి. ప్రతిరోజు ఉండాలి యేసు ప్రభు. ఈ ఒక్క రోజే కాదు, ఈ ఒక్క నెలే కాదు, ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నీ జీవితంలో యేసు ప్రభువు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో చాలామంది అతిథులు వచ్చారు. పెళ్ళికి చాలామంది అతిథులు వచ్చారు. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. చాలా మంచి మూమెంట్లో పెళ్లి జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా పెళ్లి జరుగుతూ ఉంది. చాలా ఆనందంగా పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లి జరుగుతూ అందరూ సంతోషిస్తూ ఉత్సాహిస్తూ పెళ్ళిని పొగుడుతూ పెళ్ళి యజమానుని పొగుడుతూ ఉన్న సమయంలో ఆ ఉత్సాహించి ఎగిరే టైంలో వాళ్ళు త్రాగే ఆ వైన్ ఏదైతే ఉందో ఆ ద్రాక్ష రసము అయిపోయింది. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏమంటారు అప్పుడు మీరు అందరూ కూడాను? ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు మీకు ఆకేసారమ్మా, ఆకేసారు, శుభ్రంగా బిర్యానీ వడ్డించారు, స్వీట్ వడ్డించారు, ఓ రసగంధంగా ఉంది, చాలా బాగా జరుగుతుంది. వస్తాయి కదని చెప్పి నువ్వు వేసినటువంటి స్వీటు, వేసినటువంటి బిర్యానీ తినేసావు. రైస్ కోసం చూస్తున్నావు. ఎంతసేపటికి రైస్ రాదే? కొంతసేపటికి రైస్ వచ్చింది. రైస్ కోసం చూస్తున్న సమయంలో కర్రీ లేని దగ్గర కర్రీ కోసం చూస్తున్నావు. వస్తుంది అంటున్నారు. ఎంతసేపటికి కర్రీ రావట్లేదు. అరగంట కూర్చున్నావు భోజనం దగ్గర. నువ్వేమంటావు అప్పుడు? నీ ఫీలింగ్ ఏంటి? ఏం చెప్తావు నువ్వు? తిట్టుకుంటావా? ఆహా ఏమి విందురా బాబు, ఏం చేశాడురా బాబు అంటావా? తిట్టుకుంటారా తిట్టుకోరా? ఎందుకు వచ్చిన పెళ్ళి? ఎక్కడి నుంచో 10 కిలోమీటర్ల నుంచి వచ్చాను ఇక్కడికి. పొద్దుటి నుంచి ఇక్కడే పడి ఉన్నాం. తినడానికి ఒక ముద్ద కూడా పెట్టలేదంటారు. అవునా కదా? అలాగే ఆ విందులో, ఆ పెళ్ళిలో వాళ్ళకి సాంప్రదాయం ఏంటంటే భోజనం ఉన్నా లేకపోయినా ద్రాక్షరసం ఉండాలి. భోజనం ఉన్నా లేకపోయినా ద్రాక్షరసం అక్కడ మస్ట్ ఇంపార్టెంట్గా ఉండాలి అక్కడ. అది లేకపోతే వాళ్ళు పరువు
పోయినట్లే, వాళ్ళు పరువు గోదాట్లో కలిసిపోయినట్లే. అంతగా ఉంటారు వాళ్ళు అక్కడ. ద్రాక్షరసం తాగాలనేది. త్రాగుతున్నారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఈ సమయంలో ఇంకా పట్రా ద్రాక్షరసం అంటూ ఉన్నారు. వెళ్ళినోడు ఎంతసేపటికి రావట్లేదు అంటున్నారు. ఈ ద్రాక్షరసం అయిపోయింది. అయ్యో అయిపోయిందా, ఎలా ఇప్పుడు? పరువు పోతుంది, ఎలాగిప్పుడు, ఏం చేయాలి అని పెండ్లి యజమానుడు చాలా బెంబేలెత్తిపోతూ ఉన్నాడు. పెండ్లి చేసేటటువంటి ఆ యజమానుడు చాలా సిగ్గుపడిపోతూ ఉన్నాడు. ఈలోగా అదే ఫంక్షన్కి, అదే మ్యారేజ్కి యేసు ప్రభువును కూడా ఇన్వైట్ చేశారు. యేసు ప్రభువుని ఆయనతో పాటు ఆయన శిష్యులను కూడా పిలిచారు అక్కడికి. పిలిచినప్పుడు యేసు ప్రభు అక్కడే కూర్చున్నాడు. మరి వాళ్ళందరూ వాళ్ళు తాగుతున్నారు ద్రాక్షరసము, ఈయన మాత్రం అక్కడ కూర్చుని ఉన్నాడు శిష్యులతో పాటుగా. ప్రజలందరూ మంచి ఉత్సాహంగా ఎగురుతున్న సమయంలో వైన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ మాకు ద్రాక్షారసం లేదు, మాకు ద్రాక్షారసం లేదు అంటున్నారు. ఈ సమయంలో మరియమ్మ గారికి తెలుసు, అక్కడ నా కుమారుడు ఇక్కడే ఉన్నాడు, నో వర్రీ, అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు, నా కుమారుడు ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని. అక్కడ ప్రజలందరూ ఏం చేయలేని తడువులాడుతుంటే మరియమ్మ గారు మాత్రం పరుగుపరిని ఎక్కడికి వచ్చేసిందండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఎవరి దగ్గరికి వెళితే పని అవుద్దో. అవునా కదా? ఆవిడికి బాగా తెలుసు కదా, మరి యేసు ప్రభు యొక్క శక్తి ఏంటో తెలుసు కదా, ఆమె కదా ఆయన తల్లి. కాబట్టి ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మరి వైన్ అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు ఆయన. సరే, మరియమ్మ గారు ఏం చేసిన, శిష్యులతోటి ఎవరే బాబు ఆయన దగ్గర ఉండండి మీరు అన్నట్లుగా ఆయన ఏం చెప్తా చేయండి అని చెప్పేసి ఒక మాట అందించి వెళ్ళిపోయింది ఆవిడ. తిరిగి చెప్తాక లేదు. యేసు ప్రభు ఆయన సమయం ఎప్పుడుంటే అప్పుడే ఇస్తాడు. మన జీవితాల్లో కూడా ఏది కావాలన్నా, ఏది అడిగినా, మనము ఏది ఆశీర్వాదం కోరుకున్నా ఆయన సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. అంతవరకు మనం ఏం చేయాలి? అంతవరకు మనం ఆయనకి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఇవ్వట్లేదని చెప్పేసి నువ్వు ఖాళీగా కూర్చుంటే ఇంకా లేట్ అవుద్ది. అర్థమవుతుందా? ఇవ్వట్లేదని ఖాళీగా కూర్చుంటే ఇంకా లేట్ అవుద్ది. ఇస్తాడు అనే నమ్మకంతో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడగకూడదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగేవనుకో నిన్ను ప్రార్థన చేయనివ్వరు. నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యి, నువ్వు అలా చేస్తే, నువ్వు ఇలా చేస్తే నీకు త్వరగా అయిపోద్ది. నేను ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఒక అడవిలో ఒక పులి, ఒక గాడిద ఉన్నాయటండి. ఆ అడవికి రారాజు సింహం. ఈ గాడిద, ఈ పులి దెబ్బలాడుకుంటున్నాయి రెండు కలిసి. ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి అంటే ఇప్పుడు నా దెబ్బలాడికి పెద్ద అర్థం కూడా లేదు. ఏదో ప్రాముఖ్యమైన విషయం అయితే పర్వాలేదు, చాలా విలువైన విషయం అయితే పర్వాలేదు. ఎందుకు దెబ్బలాడుకుంటున్నాయి అంటే చాలా చిన్న విషయం గురించి. గాడిద అంటుంది గడ్డి మేస్తూ గడ్డేంటి నీలం రంగులో ఉంది అంటుంది. గాడిద గడ్డి మేస్తూ అంటుంది గడ్డేంటి బ్లూ కలర్లో ఉంది అంటుంది. ఆ మాట పెద్ద పులి విన్నది. పెద్ద పులి విని గాడిదని అంటుంది బుద్ధిమాలి, పనికిమాలిన గాడిద, అందుకే నిన్ను పలికిమాలిన గాడిద అంటారు. గడ్డి బ్లూ కలర్లో ఎందుకు ఉంది? గ్రీన్ కలర్లో ఉంది పిచ్చిదానా, గ్రీన్ కలర్లో ఉంది, పచ్చగా ఉంది అని పులి గాడిదని అంటుంది. అప్పుడు గాడిద అంటుంది నో, కుదరదు, ఇది నీలం రంగులోనే ఉంది అంటుంది. నీ కళ్ళు ఏమైనా పోయినాయా, పచ్చగానే ఉందని పులి అంటుంది. లేదు, నువ్వు ఎన్నంటే చెప్పు, ఒకవేళ నువ్వు బలంగా ఉన్నావని నువ్వు గట్టిగా అరుస్తున్నావేమో, నేను ఎంత గాడిదనైతే మాత్రం, ఎంత అడ్డగాడిదనైతే మాత్రం నేను అబద్ధం ఆడుతాను అనుకుంటున్నావా? ఇదిగో ఈ గడ్డి నీలం రంగులోనే ఉంది అంటుంది. అప్పుడు పులి అంది నువ్వు పనికి మాలిన గాడిదవే బాబు, మనిద్దరికి వాదం ఇక్కడ వేడదు, మనిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలంటే రాజు దగ్గరికి వెళదాం అన్నది. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి వెళదాం, రాజుగారే మనకి తగు తీరుస్తాడు అన్నది.
రాజు ఎవరు అక్కడ చెప్పాలి. ఇందాక ఏం చెప్పాను మీకు? గట్టిగా చెప్పాలి. ఎవరు రాజు? సింహం. సింహం దగ్గరికి వెళ్ళి ఎవరెవరును? పులి, గాడిద. సింహం దగ్గరికి వెళ్ళి మరి రాజా రాజా మాకు తగువ తీర్చాలి అని అడిగినప్పుడు ఆ సింహం అనుకుంది, అబ్బో ఏదో పెద్ద తగువలాగా ఉంది, ఇది రాజ్యానికి ఉపయోగపడే తగువేమో, సాటి జంతువులకు ఉపయోగపడే తగువేమో, తీర్చేద్దామని పనిగట్టుకు వచ్చి సింహాసనం మీద కూర్చుని చెప్పండి ఏంటి మీ తగువ అన్నది సింహం. అప్పుడు పెద్ద పులి వచ్చింది, గాడిద వచ్చింది. రెండు అక్కడ నిలబడి చెప్తున్నాయి. గాడిద అంటుంది, మహారాజా మహారాజా, నేను ఉదయమే గడ్డి మేస్తూ ఉంటే ఈ పులి నా దగ్గరికి వచ్చింది. నేను గడ్డి మేస్తూ నేనేమన్నానంటే ఈ గడ్డేటి బ్లూ కలర్లో ఉంది అని అన్నాను. ఆ మాట పులి విని నా దగ్గరికి వచ్చి అంటుంది, పిచ్చిదానా, గడ్డి నీలం రంగులో లేదు, పచ్చగానే ఉంది అని అంటుంది. చూడండి ఎంతసేపటికి వాతకిస్తుంది కానీ మాట ఒప్పుకుంటలేదు. గడ్డి నీలం రంగులైన కదా ఉంది రాజా అని చెప్పి సింహాన్ని కూడా ఒప్పించే ప్రయత్నము గాడిద చేసింది. అప్పుడు పులి అంటుంది, మహారాజా ఈ యొక్క గాడిద తను బట్టిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్లుగా ఫస్ట్ నుంచి కూడా పొద్దుటి నుంచి కూడా తదేకంగా అదే పనిగా గడ్డి బ్లూ కలర్లో ఉంది అని చెప్పి అంటుంది. నేనేమో గ్రీన్ కలర్లో ఉంది గడ్డి, పచ్చగా ఉంది గడ్డి అని నేను అంటున్నాను. మీరే న్యాయం తీర్చండి, మీరే మాకు న్యాయాధిపతిగా ఉన్నారు కాబట్టి ఎవరి తప్పో తేల్చండి, తప్పు చేసిన వారికి శిక్ష వేయండి అని పులి అన్నది. అప్పుడు సింహం బాగా ఆలోచించి పులిని గాడిద దగ్గర పిలిచి పులికి శిక్ష వేసింది. ఎవరికి? పులికి శిక్ష వేసింది. ఇదేంటి? ఎవరికి వేయాలి శిక్ష? నిజంగా మీరు చెప్పండి. గాడిదకి వేయాలి, అంతే కదా. పులి కరెక్ట్గా చెప్పింది కదా. పులి ఏమంది? గడ్డి పచ్చగానే ఉందని చెప్పింది, అది కరెక్టే కదా. మరి గాడిద ఏమంది? బ్లూ కలర్లో ఉంది, నీలం రంగులో ఉందని, అది తప్పు కదా. కానీ సింహం పులిని శిక్షించినప్పుడు గాడిద సంతోషపడిపోయింది. ఆహా, ఓ పెద్ద వాండర్ ఇస్తుంది, అబ్బా ఎంత గొప్పగా చూసావా పులి, ఇప్పటికైనా ఒప్పుకున్నావా, నేను చెప్పిందే కరెక్టు, రాజుగారు కూడా నన్నే మెచ్చుకున్నాడు అని చెప్పినప్పుడు రాజుగారు అన్నాడు, అమ్మ గాడిది నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయింది. పులి నువ్వు ఆగన్నాడు, ఆగింది. వెళ్ళిపోయిన తర్వాత గాడిద సంతోషంగా నవ్వుకుంటూ ఉత్సాహంగా ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు పులి అడిగింది సింహాన్ని, రాజా గడ్డి పచ్చగానే కదా ఉంటుంది, మీకు తెలుసు నాకు తెలుసు, మీరు నన్ను ఎందుకు శిక్షించారు అని అడిగినప్పుడు అప్పుడు సింహం పులిని తిట్టి, నువ్వు అది అడ్డగాడిదని తెలుసు కదా నీకు, దానితో వాదం పెట్టుకోవాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది, నువ్వు దాని దగ్గర ఆకుండా వచ్చేయాలి కదా, దాని సంగతి చూసుకుంటుంది, నీకు పని ఏంటి, నువ్వు నీతిమంతుడు కదా, నువ్వు జ్ఞానం ఉన్నవాడు కదా, నిన్నెవరు ఆగమన్నాడు అక్కడ, అందుకే నిన్ను తిట్టాను నేను, దాని జోలికి నేను వెళ్ళట్లేదు, నేను వెళ్ళను అని చెప్పి ఏం చేశాడండి ఆ సింహం? చెప్పండి ఏం చేశాడు? పులినే శిక్షించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే 1వ కీర్తన 1వ వచనం దగ్గర చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపములు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళకూడదు, అపహాసకులు కూర్చునే చోట మనం కూర్చోకూడదు, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పనులు ఉన్నాయి? దుష్టులు ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు, నువ్వు నీతిమంతురాలువు నీతిమంతుడువు, ఎందుకంటే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డా కాబట్టి. అలాగే పాపులు మార్గమున నువ్వు నడవకూడదు, పాపులు నడిచే మార్గంలోనూ నువ్వు నడవకూడదు, ఎందుకంటే నువ్వు నీతిమంతుడి రక్తంలో కడగబడ్డావు, అవునా కదా. తర్వాత ఇంకేముంది? అపహాసకులు అంటే ఎవరు? హేళన చేసేవాళ్ళు, ఎటకారం చేసేవారు. వాళ్ళు ఎటకారం చేస్తారో హేళన చేస్తారో వాళ్ళ దగ్గర నువ్వేం చేయాలి? కూర్చోకూడదు, నువ్వు వాళ్ళని దూరంగా పెట్టాలి, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకూడదు. నీకు దేవుడిచ్చిన మార్గం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రాన్ని, అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని దివారాత్రం చదువుకుంటూ దేవుడు చూపిన బాటల్లో నువ్వేం చేయాలండి? నడిచిపోవాలి. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు చేసేంత వరకు దేవుడు నీకు ఒక సమయం ఇస్తాడు. నీకు చేయడానికి, కార్యాలు చేయడానికి నీకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో దేవుడు నీ కార్యాలు చేస్తాడు. అంతవరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ జీవితాల్లో, నా జీవితాల్లో అద్భుతాలు, మనందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. సరే, అక్కడికి యేసు ప్రభు అమ్మ చెప్పింది వెళ్ళిపోయింది, మరియమ్మ గారు చెప్పింది వెళ్ళిపోయింది. ఆ తర్వాత యేసు ప్రభు శిష్యులను పురమాయించి అక్కడ ఉన్నటువంటి బాణలు ఏమైతే ఉన్నాయో ఆ బాణంలో నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపారు. అంచుల మట్టుకు నింపమన్నాడు. అంచుల మట్టుకు నింపాడు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ నీళ్లు ముంచుకుని వెళ్ళి అందరికీ పొయ్యండి అన్నాడు. అలాగే శిష్యులు చేశారు. ఇప్పుడు త్రాగుతున్న వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? అబ్బా, ఇంత మధురమైన ద్రాక్షారసం, ఇంత మధురమైన ద్రాక్షారసం ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఎప్పుడు తాగలేదు. ఇది ఎక్కడది? ఇదేంటి? ఇంది యజమాని అడుగుతున్నారు. ఇదేంటి? నువ్వు ఫస్ట్ ఏమో పలసగా చిరాగ్గా ఉన్నది ఇచ్చావు, లాస్ట్లో ఇంత మధురంగా ఉన్నది ఇచ్చావు అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఆ ద్రాక్షారసము అప్పటి వరకు జరిగిన, ప్రపంచంలో జరిగిన పెళ్లిలో కానీ ఎక్కడ కానీ ద్రాక్షారసము ఎంతమంది ఇచ్చారో వాళ్ళందరికంటే కూడా ఈ ద్రాక్షారసం ఎలాగుందండి? మధురంగా ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను, అందరికీ అడుగుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అందరూ నా వైపు చూడేలాగా, కొంచెం గలిబిలిగా ఉంది, అందరూ చూడేలాగా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. అంత మధురంగా ఉండడానికి యేసు ప్రభు నీళ్లలో ఏం కలిపాడు? ఓకే ఓకే, నీళ్లలో ఏమీ కలపలేదు, ఆయన మాట కలిపాడు. ఓకే, ఆయన ప్రేమ కలిపాడని పాపగారు అంటుంది. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహజంగా నీళ్ళు ఎలాగుంటాయి? నీళ్ళకి రంగు, రుచి, వాసన ఉండదు. ఉంటుందా? ఉండదు కదా. రంగు, రుచి, వాసన 3 రోజెస్ టీ కాదు, అవునా? ద్రాక్ష రసానికి ఏముంటాయి? రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, సువాసన కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు దానిలో ఏం కలిపాడంటే రంగు కలిపాడు, రుచి కలిపాడు, సువాసన కలిపాడు. ఆ తర్వాత దానికి విలువనిచ్చాడు, వాల్యూనిచ్చాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నీళ్లలో మామూలుగా నీళ్ళే నింపమన్నాడు యేసు ప్రభు. ఆ నింపిన నీళ్లను పట్టుకెళ్ళి ఇమ్మన్నాడు. అవి ద్రాక్షరసంగా టేస్టీగా అయిపోయినాయి. దేవుడు దాంట్లో నీళ్ళకి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. కానీ దేవుడు మాట చొప్పున ఏమొచ్చింది? రంగు వచ్చింది, రుచి వచ్చింది, వాసన, సువాసన కూడా వచ్చింది. అంతేకాదు, 4వదిగా వాల్యూ వచ్చింది. వాటికి విలువ, ఆ నీళ్ళకి విలువ వచ్చింది. నువ్వు నీళ్లు అలాగే ద్రాక్షరసం 2 అమ్మితే ఏది ఎక్కువ రేటుకి అమ్ముతారు? ద్రాక్షరసమే ఎక్కువ రేటుకి అమ్ముతారు, అవునా? కాబట్టి ద్రాక్షరసానికి వాల్యూ కూడా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు రంగుకు సాదృశ్యం ఏమిటంటే ప్రేమ. రంగుకు సాదృశ్యం ఏమిటండి? మీకు 4 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు నేను ఏమేమి పాయింట్లు చెప్పాను? రంగు, రుచి, వాసన, వాల్యూ. 4 మాటలు. ఓకే, ఈ 4 మాటల్లో రంగుకి సాదృశ్యం ఏమిటి? ప్రేమ. ఈ ప్రేమ ఒకసారి మనం చూడగలిగితే, ప్రేమ అంటే రంగుకు సాదృశ్యం ఏమిటి అనేది, ప్రేమ ఎందుకైందని మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. తర్వాత అక్కడే 4వ వచనంలో చివరి లైన్ కూడా చూడము ఒకసారి.
ద్రాక్షరసముకున్న నీ ప్రేమను ఆ, ఎక్కువగా స్మరించదము. ఆ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. రాజు తన అంతఃపురంలో నన్ను చేర్చుకునెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించెదము. ఇప్పుడు ఈ 2 వచనాలు బట్టి మనకి ఏమర్థమైందంటే, ద్రాక్షరసము కంటే ప్రేమ ఎలాంటిదంటండి? మధురమైందని దేవుడు. ఇక్కడ దేవుని ప్రేమ ఎలాంటిదంటే ద్రాక్షరసము కంటే కూడా మధురమైందంట. ఇప్పుడు ద్రాక్షరసములో ఏం కలపడం వల్ల దానికి అంత మధురం వచ్చింది? చెప్పాలి అందరూ కూడా. ఆయన ప్రేమను కలిపాడు. అంటే రంగుకు సాదృశ్యము ప్రేమ అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. అంటే రంగుకు సాదృశ్యం ప్రేమ అని ఇక్కడ రాయడు, మనం దానికి అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న వచనాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. అంటే యేసు ప్రభు అంటే అక్కడ ఆ ద్రాక్షరసము అంత మధురంగా ఉండడానికి కారణం అంటే తాగిన వాళ్ళందరూ అంటున్నారు, ఇలాంటి ద్రాక్షరసాన్ని ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా చూడలేదు, ఎంత మధురంగా ఉందేటి అని అడిగినప్పుడు దేవుడు అందులో ఏం కలిపాడండి? ఆయన ప్రేమను కలిపాడు. ఆయన ప్రేమను కలిపాడు కాబట్టే ఆ ద్రాక్షరసము అంత మధురంగా ఉన్నది. అందుకే ఇక్కడ సొలొమోను రాస్తా ఉన్నాడు యేసు ప్రభు ప్రేమ గురించి, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ఆ తర్వాత కిందకు వచ్చేసి 4వ వచనంలో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. దేవుడు ఏం చేయాలంటండి? ఆకర్షించాలి. ఎవరిని? మనల్ని ఆకర్షించాలి. వీడు మారడు, వాడు మారడు అంటే దేవుడు ఆకర్షిస్తే ఎవడైనా మారుతాడు. దేవుడు ఆకర్షిస్తే ఎలాంటి వారైనా ఆకర్షింపబడతారు. జయసుధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. జయసుధ మీకు అందరికీ తెలుసు కదమ్మా, తెలుసు కదా. జయసుధ హీరోయిన్, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఇప్పుడు ఏం చేసింది? యేసు ప్రభుని అంగీకరించింది, బాప్తిసం తీసుకుంది, సువార్త మీటింగ్లకు వెళ్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. నగ్మ హీరోయిన్ నగ్మ తెలుసు కదా. నగ్మ ముస్లిం కుటుంబంలో పుట్టింది. ముస్లింల కుటుంబంలో పుట్టింది, యేసు ప్రభుని నమ్ముకుంది. పెద్ద పెద్ద బహిరంగ మీటింగుల్లో, పెద్ద పెద్ద సభల్లో ఆమె సువార్త చెప్తూ ఉంది. ఆమె సువార్త చెప్పి దేవుని నమ్ముకున్నానని చెప్పి అందరికీ తెలియపరుస్తూ ఉంది. ఈ విధంగా అనేకులు దేవుని నమ్ముకున్నారు. సినిమా యాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు, దేవుని నమ్ముకున్నారు. మనకు తెలియకుండా చాలామంది బయట పడట్లేదు, కానీ సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు. అంటే దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్మదగినవాడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఆకర్షించుకుంటే ఎవడైనా సరే వచ్చి దేవుణ్ణి నమ్ముకోవాల్సిందే. ఎవరైనా సరే వచ్చి దేవుణ్ణి నమ్ముకోవాల్సిందే. ఆయన ఆకర్షిస్తే ఎవరైనా సరే వచ్చి దేవుణ్ణి నమ్ముకోవాల్సిందే. అందుకే నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకు వచ్చేదము. దేవుడు ఆకర్షిస్తే ఎవరైనా ఆయన యొద్దకు పరిగెత్తుకుని వస్తారు. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. దేవుడు మనల్ని ఆయన అంతఃపురంలోనికి చేరుస్తాడు. అంటే దేవుని సన్నిధి ఎలాంటిదండి? అంతఃపురం లాంటిది. దేవుని సన్నిధి అంతఃపురం లాంటిది. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము. ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఉంటారో వారు ఏం చేస్తారంటండి? యేసు ప్రభుని కలిగిన వారు సంతోషంగాను ఉత్సాహంగాను ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. ఎందుకంటే దేవుడి ప్రేమ అంత గొప్పదన్నమాట. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే పరమగీతాలు 5వ అధ్యాయము 8వ వచనము, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మూర్ఛెల్లిపోయేంత ప్రేమ చూపిస్తాడంట ఆయన. ప్రియురాలు అంటే ఎవరంటే సంఘము, ప్రియుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. దానికి ఇవే ఇక్కడ సాదృశ్యం. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే
మనం ప్రేమతో మనం ఆశ్చర్యపోయి ఆశ్చర్యచకితులమైపోయి మూర్చెల్లిపోయేంత ప్రేమను ఆయన మనం ఇచ్చోబెడతాడంట. అంటే మూర్చెల్లిపోతామని కాదు దాని అర్థం, కింద పడిపోతే నీళ్ళు కొడతారని కాదు. అవునమ్మా, కొంతమంది చూడండి, ఎప్పుడైనా మన చుట్టాలింటికి వెళ్తే కొంతమంది ప్రేమతో చంపేస్తారు, అవునా కదా? పెట్టి చంపేస్తారు కొంతమంది. అంటే చంపేయడం అంటే ఏమిటి? వాళ్ళ ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది, వాళ్ళ గౌరవం మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎందుకంటే మనల్ని భోజనాన్ని దగ్గర కూర్చోబెట్టినప్పుడు కొంతమంది వడ్డిస్తారు, కొసరి వడ్డిస్తూ ఉంటారు. ఈ కొంచెం వేసుకోండి, ఈ కర్రీ వేసుకోండి, 2 పీసులు వేసుకోండి, ఈ యొక్క బిర్యానీ వేసుకోండి, లేకపోతే ఈ పాయసం వేసుకోండి, ఇది స్వీట్ వేసుకోండి, కొంచెం తింటేనే కానీ కుదరదు. అబ్బాయి నాకు అసలు తృప్తి లేదు, మీరు తినవలసిందే అని అయ్యో నాకు వద్దన్నా కానీ కొంతమంది ఏం చేస్తారు? కొసరి వడ్డిస్తూ వారి ప్రేమ ద్వారా మనల్ని బలవంతం చేస్తారు. అది అంటే అప్పుడు ఇబ్బంది అయినా కానీ మనం హ్యాపీగా ఫీల్ అవుతామా, తర్వాత సాడ్గా ఫీల్ అవుతామా? ఆ టైంలో మనకు కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ తర్వాత మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అబ్బా ఆవిడ చాలా మంచిది, అతను చాలా మంచోడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, భార్యాభర్తలిద్దరు అసలు వదలలేదు మమ్మల్ని, మేమిద్దరం వెళ్ళాం, మా భార్యాభర్తలిద్దరం వెళ్ళాం, వాళ్ళ భార్యాభర్తలిద్దరు అసలు మమ్మల్ని వదలలేదు, మేము వద్దు బాబోయ్ అన్నా కానీ రకరకాల ఐటమ్స్, పిండి వంటలు ఎన్నో రకరకాలు పెట్టి మమ్మల్ని వాళ్ళు చాలా గౌరవంగా చూసుకున్నారు, చాలా ప్రేమగా చూసుకున్నారు, చాలా ఆప్యాయంగా చూసుకున్నారు అని మనం తర్వాత అనేకులతో చెప్తాం ఆ మాటని. ఆ టైంలో కాస్త మనం తినలేక ఇబ్బంది పడవచ్చు, కానీ ఏంటంటే తర్వాత చాలా హ్యాపీగా మనం ఫీల్ అవుతాం. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదంటే, ఇప్పుడు నీకు కొంచెం ఇబ్బంది కలిగితే కలిగి ఉండొచ్చు. ఎందుకని? ఒరే మన సంఘం రావాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, దశంభాగం తీయాలి, కానుకెయ్యాలి, ఇంక ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు, యేసు ప్రభుని ఆరాధించాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు. ఇవన్నీ నీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ తుదకి నువ్వు హ్యాపీగా ఉంటావా, సాడ్గా ఉంటావా? చాలా హ్యాపీగా ఉంటావు, చాలా ఆనందంగా ఉంటావు, చాలా బ్రైట్ ఫ్యూచర్ దేవుడు నీకు ఇస్తాడు, గొప్పవారిగా నన్ను చేస్తాడు దేవుడు. దేవుని ప్రేమ చేత మనల్ని మూర్చెల్లిపోయేంత ప్రేమ ఆయన మన మీద చూపిస్తాడు. ఎంత గొప్పగా చూపిస్తాడంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనం ఘనపరుస్తాడు, ఆయన మనల్ని గొప్ప చేస్తాడు. నువ్వు నమ్మకంగా యేసు ప్రభువులో జీవిస్తే ఎవరినైనా దేవుడు దీవిస్తాడు. నమ్మకం లేకుండా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఏమీ కూడా పట్టించుకోడు. ఎందుకంటే నమ్మకం కావాలి. నువ్వు దేవుడు నమ్ముకుంటే పెద్ద గొప్ప ఏం కాదు, దేవుడు నిన్ను నమ్మడం గొప్ప విషయం. నిన్ను నమ్మాలి. ఒక ఉద్యోగి నిన్ను ఉద్యోగంలో పెట్టుకున్న తర్వాత తన గల్లా పెట్టి, అంటే డబ్బులు వేసి పెట్టి తాళం నీకు ఇవ్వాలంటే నీ మీద ఎంత నమ్మకం ఉండాలి వాడికి, ఆ యజమానికి? ఎప్పుడు ఇస్తాడు ఆ తాళం? క్యాషియర్గా నిన్ను ఎప్పుడు పెట్టుకుంటాడు? ఆ డబ్బట్టి నువ్వు పారిపోవు, నువ్వు అక్కడే ఉంటావు అన్న నమ్మకం కుదిరిన తర్వాత దేవుడు నీకు ఏం చేస్తాడండి? తాళాలు ఇస్తాడు. అంతవరకు నీకు తాళాలు ఇవ్వడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నమ్మకంగా జీవించాలి దేవుడికి. నువ్వు నమ్మకంగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని కూడా దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు, అంతగా గొప్పగా దీవిస్తాడు. మెయిన్ నమ్మకం అనేది ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పిన ఫస్ట్ దేవుడు ఏం కలిపాడు? రంగు కలిపాడు. అవునా? రంగుకు సాదృశ్యం ఏమిటి? ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా ఏం కలిపాడు? రుచి కలిపాడు. రెండవదిగా అమ్మా రుచి, టేస్ట్. అబ్బా నీ మాట ఎలాగ ఉండాలంటే, ఎలాగుండాలమ్మా నీ మాట? టేస్ట్గా ఉండాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే నీ నోటి నుంచి రుచికరమైన మాటలు రావాలి, నీ నోటి నుంచి దేవునికి ఇంపైన మాటలు రావాలి, నీ నోటిలో నుంచి దేవుడి మెచ్చే మాటలు రావాలి, నీ నోటిలో నుంచి ఇతరులు కూడా నిన్ను మెచ్చుకునే మాటలు రావాలి, నీ నోటిలో నుంచి పాస్టర్ గారు గర్వపడే మాటలు రావాలి, నీ నోటిలో నుండి నీ పక్కన ఉన్న నీ సహోదరు నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి, నిన్ను మాదిరిగా తీసుకోవాలి. నిన్ను చూసి అన్యులు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంత గొప్పగా ఉంటారా, ఇంత రుచికరమైన మాటలు మాట్లాడతారా
అని నిన్ను చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి నమ్ముకునేలా ఉండాలి. నీ మాట ఎలాగుండాలి? రుచిగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి. ఎలాగుండాలమ్మా? ఉప్పు వేస్తే కర్రీ ఎంత టేస్ట్ వస్తుంది? నీ మాట వేస్తే ఆ కర్రీ కూడా అంత టేస్ట్ రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది నోరిప్పితే పారిపోవాలి, అవునా కదా? కొంతమంది నోరిప్పితే పారిపోవాలి. చుట్టుపక్కల నిలబడలేము మనం. వాళ్ళ నోట్లోంచి అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. బండబూతులు తిడుతూ ఉంటారు కొంతమంది, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు మరి కొంతమంది. ఏం మాట్లాడతారో వాళ్ళకి కూడా అర్థం అవ్వదు. ఫస్ట్ మనం మాట్లాడే మాట ముందు మనకి చెవికి వినబడుద్ది, అవునా? మన నోటితో మాట్లాడితే ఫస్ట్ మనం వింటాం. అది ఎదుట వాళ్ళు వినే కంటే కూడా ముందు మనం వింటాం. మనం విన్నప్పుడు అది మనకి రుచిగా ఉందో లేదో మనకు తెలిసిపోద్ది. అది మన బాడీకి సరిపోద్దో లేదో, మన బాడీకి అది పట్టద్దో లేదో మనకు తెలిసిపోద్ది. కాబట్టి మన మాట బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఎప్పుడో విన్నాను ఇది, ఇప్పుడు కాదు. అతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మాట నీ పెదవికి దాటక మునుపు నువ్వు దానికి రాజువు, మాట నీ పెదవి దాటిన తర్వాత దానికి నువ్వు బానిసవు అన్నాడు. ఏమన్నాడండి? మీకు అర్థమైందా, అర్థం అవ్వలేదా? మాట అంట నీ నోట్లో ఉన్నంతసేపు నువ్వే రాజు అంట. వన్స్ ఒక్కసారి ఆ మాట బయటికి వెళ్ళిపోయింది అనుకో, అది రాజు అయిపోద్దంట, నువ్వు బానిస అయిపోతావంట. అంటే మాట బయటికి వెళ్తే దాన్ని మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకోలేవు. ఎందుకని? ఒకవేళ నువ్వు వెనక్కి తీసేసుకుందాం అన్నా కానీ ఫోన్లో ఉన్న మెసేజ్ ఏంటి డిలీట్ చేసేస్తాకి అమ్మా, మనం డిలీట్ చేస్తే కుదరదు. మాట మన ఫోన్లో ఉందనుకో, ఒకవేళ రికార్డ్ చేసామనుకో డిలీట్ చేసేస్తాం, అవునా కదా? నువ్వు మాట్లాడుతున్నావు, అవతల వాళ్ళు ఎవరో రికార్డ్ చేశారు, మాటని నచ్చలేదు, ఏం చేస్తావు? నువ్వు డిలీట్ చేస్తావు. అదే మాట బయటికి వెళ్ళిపోద్ది. బ్రెయిన్లోంచి డిలీట్ చేయరు కదా, సెల్ ఫోన్లో డిలీట్ చేసేస్తారు. బ్రెయిన్లో ఉన్న మాట ఏం చేస్తారు? 10 మందికి చెప్తారు. ఆ 10 మంది ఇంకొకరికి 10 మందికి చెప్తారు. ఆ 10 మంది 100 మందికి చెప్తారు. 100 మంది 150 మందికి చెప్తారు. అలా అలా స్ప్రెడ్ అయిపోద్ది ఊరంతా, దేశమంతా, రాష్ట్రం అంతా. అందుకు కాబట్టి మాట బయటికి వెళ్తే నువ్వు మళ్ళా దాన్ని తిరిగి తీసుకోలేవు. అందుకే అన్నారు పెద్దలు అంటారు కదా, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే మనం తీసుకోలేము. కాబట్టి మనం మాట్లాడే ముందు ఆలోచించి, మనం మీకు ఒక సామెత చెప్పాను. ఏం చెప్పాను? మీరు ఒక మాట మాట్లాడే ముందు కానీ ఒక పని చేసే ముందు కానీ బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి, జాగ్రత్తగా సుమా అన్నాడు. అలాగే మనం మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అవతల వాళ్ళని నొప్పించే విధంగా నొప్పించే విధంగా కాదు కానీ మెప్పించే విధంగా మనము మాట్లాడాలి. టైం లేదు, ముందుకెళ్ళిపోదాం మనం. ఇంకా మూడవది ఏంటి? సువాసన. మూడవదిగా ఏం కలిపాడమ్మా యేసు ప్రభు? నీళ్ళలో సువాసన కలిపాడు. ఫస్ట్ రంగు కలిపాడు, తర్వాత రుచి కలిపాడు, తర్వాత సువాసన కలిపాడు. సువాసనకి చూడండి, సువాసన గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. పరమగీతాలు 1:3 చదవమ్మా. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు నువ్వు పూసుకుంటే నువ్వు ఎలా మారిపోతావండి? సువాసనగా మారిపోతావు. సెంటు కాదు మనం పూసుకునేది. సెంటు కొట్టుకుంటే డీసెంట్గా ఉండాలంట. సెంటు కొట్టుకుంటే డీసెంట్గా ఉండాలంటారు. మరి యేసు ప్రభువును పూసుకుంటే ఇంకెంత డీసెంట్గా ఉండాలి? సెంటు కొట్టుకుంటేనే డీసెంట్గా ఉండాలంటే యేసు ప్రభువుని సెంట్లాగా నువ్వు పూసుకుంటే ఇంకెంతగా ఉండాలి? నువ్వు పరిమళ తైలంగా ఉండాలంట. నువ్వు పక్క వాళ్ళకి దేవుని సువాసన వెదజల్లే వాళ్ళగా ఉండాలంట. అది స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా సరే ప్రక్క వాళ్ళకి ఎలా ఉండాలంటే యేసు సువాసన నీ దగ్గర వచ్చేయాలి. పనసపండు ముగ్గిందనుకోండి, దాన్ని ఎవరైనా దాయగలరా? పనసపండు ముగ్గిందమ్మా, ఇంట్లో ఉంది, ఆ రోడ్డు అంటే వాళ్ళందరికీ తెలిసిపోద్ది. ఏమని?
పనసపండు ఇంట్లో ఉందరా బాబు, ముగ్గిపోయిందని. అవునా? ఒక చెంపంగి చెట్టు ఉందనుకోండి ఇంటి దగ్గర, అది బాగా తయారైందనుకోండి, దాని స్మెల్ ఎవరైనా ఆపడానికి సరిపోతారా? ఎవ్వరు దాని స్మెల్ ఆపలేరు. అలాగే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, నిజమైన క్రైస్తవురాలు అయితే, నువ్వు నిజమైన దేవుని భక్తురాలు అయితే నీ దగ్గర నుంచి వచ్చే వాసన కూడా ఎవరు ఆపలేరు. నీ దగ్గర నుంచి వచ్చే యేసు ప్రభు అనే వాసన ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే నీలోంచి తన్నుకొచ్చేస్తుంది యేసయ్య ప్రేమ, యేసయ్య సువాసన. ఇల్లంతా ఏదో పాట ఉంది కదా, ఏం పడది? సువాసన సువాసన ఇల్లంతా సువాసన, స్వరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన, సువాసన చప్పట్లు కొడుతూ పాడమ్మా, వస్తున్న వాళ్ళు పాడండి. సువాసన సువాసన ఇల్లంతా సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. బంతిలో పాడదాం, చప్పట్లు కొడదాం. అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సువాసన సువాసన ఇల్లంతా సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన, సువాసన సువాసన ఇల్లంతా సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మీయ ఆరాధన. దేవునికి స్తోత్రం. ఆ రోజు అత్తరుతో యేసయ్యను కడిగింది, తుడిసింది, తడిపింది, తన తల కురులతో తుడిసింది. కాబట్టి ఆమె జీవితం ఎలా మారిపోయిందండి? సువాసనగా మారిపోయింది. అత్తరు వల్ల కాదు, ఎవరి వల్ల? యేసయ్యను పూసుకుంది. ఆ రోజు నుంచి యేసయ్యను పూసుకుంది. అంతవరకు ఆమె ఎలాంటిదండి? అంతవరకు ఆమె ఎలాంటిది? చాలా భయంకరమైన స్త్రీ. ఆ స్త్రీ ఆమె చాలా పాపం చేసింది. కానీ ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసేసి అత్తరు పుట్టుతో ఆయన పాదాలు కడిగేసి, కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేసి, తల వెంట్రుకలతో ఆమె కాళ్ళు తుడిచేస్తే ఆయన వచ్చి ఆవిడ్ని మెచ్చుకుంటున్నాడు. యేసు ప్రభు మెచ్చుకుంటుంటే పక్కన కూర్చున్న వాళ్ళు అందరూ అన్నారు, చిచ్చి చిచ్చిచ్చి ఈమె గురించి తెలియదా? ఈమె ఎలాంటిది? ఈమె ఊళ్ళో అందరిని చెడగొట్టేస్తుంది. ఈమెనేంటి ఈయన మెచ్చుకుంటున్నాడు అని వాళ్ళు గుసగుసలాడేసుకుంటున్నారు పెద్ద మనుషులు అందరూ. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నాయనా ఏంటి మీరు గుసగుసలాడుకుంటున్నారు? ఈవిడ ఏం చేసిందో తెలుసా? ఇప్పటి వరకు తప్పే చేసింది ఈవిడ, కానీ ఇప్పుడేం చేసిందో తెలుసా? నన్ను పూసుకుంది. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఆ పాపాలను ఏం చేసేస్తున్నాను? తుడిచేస్తున్నాను, కడిగేస్తున్నాను. ఆమె వ్యభిచారం చేసింది, కానీ ఈ రోజు నుంచి ఆమె ఏం చేసింది? నన్ను పూసుకుంది. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఆమె పాపాలన్నీ కడిగేసాను. ఇక మీదట ఆవిడ పాపం చేయనట్టుంది, పవిత్రాలుగా ఉంటుంది. ఈ రోజు నుంచి ఈమె ఏమైపోయిందండి? నా శిష్యురాలు అయిపోయింది. ఇప్పటి వరకు చేసినవన్నీ మానేసింది. ఇప్పుడు ఆమె నా శిష్యురాలు అయిపోయింది, ఇక చేయదు. కాబట్టి నేను ఆమెను క్షమించేస్తున్నాను. కాబట్టి మీకేంటి అని అడిగాడు వాళ్ళని, సద్దుకేయుల్ని, పరిసయ్యుల్ని. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వేమైనా తప్పులు చేసావా? ఇప్పటి వరకు నువ్వేమైనా పాపం చేసావా? ఇప్పటి వరకు నువ్వు యేసయ్యకి విరోధంగా నడిచావా? ఇప్పటి వరకు యేసయ్యకి నువ్వు వ్యతిరేకంగా నువ్వు నడిచావా? దేవుడు అంటున్నాడు ఈ రోజున, ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొంది, ఆ స్త్రీ ఎలాగైతే యేసయ్యను పూసుకుని అన్నీ విడిచిపెట్టేసిందో, ఇంక చేయనని, ఆ పాపం చేయను, ఆ తప్పు చేయనని దేవుడి దగ్గర ఒప్పేసుకుందో, నువ్వు కూడా అలా ఒప్పేసుకుంటే దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడమ్మా? క్షమించేస్తాడు. ఆమేన్ చెప్తాం అందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. ఎవరేమనుకున్నా దేవుడు మాత్రం నిన్ను క్షమిస్తాడు. ఆమేన్ చెప్తాం అందరూ కూడా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలా మారిపోవాలి? సువాసనగా మారిపోవాలి. ఏం కలిపాడు యేసు ప్రభు నీళ్ళలో? సువాసన కలిపాడు. ఒకటి ఏం కలిపాడు? ఫస్ట్ ఏం కలిపాడు? రంగు. 2 రుచి. 3 సువాసన. 4 విలువ. ఆ వాటర్కి వాల్యూ చేశాడు. అందరూ అంటున్నారు, అబ్బా
ఏం వైన్ రా బాబు, ఏమి ద్రాక్షరసరా బాబు, సూపర్ ఉందరా బాబు, ఇప్పటి వరకు ఇలాంటిది మీరు తాగలేదు అన్నాడు. దేవుడు మాట చొప్పున అది జరిగినప్పుడు ఆ నీటికి వాల్యూ వచ్చేసింది. ఈ రోజున దేవుడు నువ్వు కలిగి ఉంటే నువ్వు కూడా విలువ వచ్చేద్ది, నీకు కూడా వాల్యూ వచ్చేద్ది, నీకు కూడా. అందరూ కూడా నిన్ను గౌరవంగా చూస్తారు, అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు, అందరూ కూడా నిన్ను హెచ్చిస్తారు, నీకు వాల్యూ వచ్చేస్తుంది. ఈ వాల్యూ యాడెడ్ చేసేస్తాడు దేవుడు. అమ్మా కొన్ని విషయాల్లో కొన్ని యాడ్ చేస్తే ఏమైపోద్దండి? అమ్మా పెళ్ళి కొడుకు ఉన్నాడండి ఫంక్షన్లో, పెళ్ళి కొడుకు ఒక్కడే కూర్చుని సువాసన సువాసన అంటున్నాడు. ఎలాగా? అవునా? నీరసంగా ఎంతసేపటికి పెళ్లి కూతురు రావట్లేదు అక్కడికి. కింద ఉన్న జనం కూడా ఆకలివేస్తుంది, వాళ్ళకు కూడా ఇల్లంతా సువాసన కాదు, కడుపంతా ఆకలి అంటున్నారు. ఇక్కడ పాస్టర్ గారు పెళ్లి చేయడానికి వచ్చిన పాస్టర్ గారు కూడా ఏం చేస్తున్నాడంటే, ఎంత చేశారు కానీ, ఇంత పెద్ద ఫంక్షన్ చేశారు కానీ టైం ఒకటి పాటించలేదురా, చిచ్చి చిరాకు పడిపోతుంటాడు పాస్టర్. ఈ లోపల అక్కడికి పెళ్లి కూతురు యాడ్ అయిందండి, పెళ్లి కొడుకు పక్కనే. ఎలాగుంది ఇప్పుడు అక్కడ? గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా, మీ ముఖాలు ఏం కనపడతలేదు. అప్పుడు వరకు కూడా నిర్లిప్తంగా ఉన్నటువంటి ఆ పెళ్లి పందిరంతా కూడా ఏమైపోయిందంటే, పెళ్లి కూతురు వచ్చేసింది కదా, ఇంకా పెళ్లి జరిగేది, దానికి కింద ఉన్న వాళ్ళందరూ బేగా అయిపోతే మనం వెళ్ళిపోయి భోజనం చేద్దాం వాళ్ళు. పాస్టర్ అప్పుడు దాకా చిర్రెత్తిపోయినాడేమో, పెళ్లి కూతురు వచ్చేసింది, పెళ్ళి అయిపోతుంది. పెళ్లి కొడుకు కూడా ఒంటరిగా కూర్చున్నాడేమో, పెళ్లి కూతురు వచ్చేసింది, ఇంకేం ప్రాబ్లం లేదు వీడు. అంతా కూడా అక్కడ ఒక పెళ్లి కూతురు యాడ్ అవ్వగానే అక్కడ కళకళ ఆడిపోతూ ఉంది ఆ స్టేజ్ అంతా కూడా. దేవునికి స్తోత్రం. నీ జీవితము ఎడారిలాగుందేమో, నీ జీవితము ఎండిపోయిన చెట్టులాగుందేమో, నీ జీవితము మోడిపారిపోయిన చెట్టులాగుందేమో. ఒక్కసారి యేసయ్యకు సోటిచ్చి చూడు, యేసయ్య నీలోకి యాడ్ చేసుకో, యేసయ్య నీలోనికి తీసుకో, నీ జీవితము కళకళలాడిపోద్ది, వాల్యూ పెరిగిపోద్ది నీ జీవితానికి, విలువ పెరిగిపోద్ది నీ జీవితానికి. అమ్మా 5 సున్నాలు ఉన్నాయి అక్కడ, 5 సున్నాలు ఉన్నాయి ఇక్కడ, 5 సున్నాలు ఉన్నాయి, 5 సున్నాలు ఉన్నాయి. ఈ 5 సున్నాలని తీసుకుంటే ఎవడన్నా తీసుకుంటాడా? ఏం చేసుకోమంటావు? 5 సున్నాలని చెక్ రాశాడమ్మా, 5 సున్నాలు పెట్టి సంతకం పెట్టి ఇదిగో అని ఇచ్చాడు. ఏం చేసుకుంటారు నేను ఈ చెక్ని అన్నాడు. 5 సున్నాలు పెట్టిన చెక్కి సంతకం పెట్టి ఇచ్చాడు, అకౌంట్ నెంబర్ వేసాడు. ఏమన్నా వాల్యూ ఉందా? నేనేం చేసుకుని దాన్ని 4 గీసుకోనా అన్నాడు. సరే అయితే ఇదిగో యేసు ప్రభువుని నీ జీవితంలో యాడ్ చేస్తానని చెప్పి 5 సున్నాల పక్కన 1 పెట్టాడు. అక్కడ ఏమైపోయింది? అప్పుడు అది ₹1,00,000 అయిపోయింది. అంటే 5 సున్నాలు ఉన్నా కానీ దానికి విలువ లేదు. కానీ ఒక సింగిల్ డిజిట్, ఒక సింగిల్ అంకి వచ్చి పక్కన కూర్చుంటే ₹1,00,000 అయిపోయింది. నీ అకౌంట్లోకి 1,00,000 వచ్చేసింది. అంటే నీ జీవితము 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా యేసయ్య లేకపోతే 5 సున్నాలతో సమానము. నీ జీవితంలోకి ఎప్పుడైతే యేసయ్య వచ్చాడో ₹1,00,000 సమానం. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏం చేయాలమ్మా? నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? యేసయ్యను నువ్వు యాడ్ చేసుకోవాలి, కలిగి ఉండాలి, కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు ఆ నీళ్ళలో రంగు కలిపాడు, రుచి కలిపాడు, సువాసన కలిపాడు, వాల్యూని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నుంచి కూడా మనం కూడా యేసయ్యను కలిగి ఉందాం, మనం కూడా రంగు రుచి వాల్యూతో జీవిద్దాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మహోన్నతుడు యేసు ప్రభువా, ఇంతవరకు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు, అందరూ బట్టి మీకు వేలాది వేలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరూ కూడా వాళ్ళ హృదయంలో భద్రపరచుకుని నీరు కట్టి ఫలింపజేసి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయండి.